ఉమెన్ అండర్ 19 టీ20 వరల్డ్ కప్ కు తెలంగాణ ఇద్దరు ప్లేయర్లు బరిలోకి దిగనున్నారు. త్రిష త్రిధి అండర్ 19 జట్టుకు ఎంపికయ్యారు. జట్టులో ఒకే ఒక్క ఆఫ్ స్పిన్నర్ త్రిధి. రానున్న రోజుల్లో సీనియర్ ఇండియన్ టీంకి ఆడటమే లక్ష్యమన్నారు త్రిధి. చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారని చెప్పారు. ఖచ్చితంగా అండర్ 19 టీ20 వరల్డ్ కప్ సాధిస్తామంటున్న త్రిధితో అనిల్ ఫేస్ టు ఫేస్. ప్రపంచ కప్లో ఇప్పటికే తెలుగు తేజం వారు అటు హవా కొనసాగిస్తున్నారు. అటు సీనియర్ టీం మెన్స్లో హైదరాబాద్కి సంబంధించినటువంటి మహమ్మద్ సిరాజ్ కూడా తనదైన శైలిలో బౌలింగ్ వేస్తూ దూసుకుపోతున్నాడు. ఇక మహిళల అండర్ 19 వరల్డ్ కప్కి సంబంధించి తెలుగు అమ్మాయిలు ఎన్నికయ్యారు. సో అటు త్రిషతో పాటు ధృతి కూడా ఎన్నికైంది. ధృతి మొట్టమొదటిసారిగా ఇటు అండర్ 19 వరల్డ్ కప్కు ఎంపికైంది. సో మనతో పాటు ధృతి ఉంది. సో మొట్టమొదటిసారిగా మీకు కంగ్రాచులేషన్స్. సో మీరు ఉమెన్ అండర్ 19 మహిళల కప్పుకు ఎన్నికవడం ఎట్లా వస్తారు? నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా నేను. అండ్ ఐ థింక్ గాడ్ ఈస్ ఫైనలీ ఆన్సరింగ్ ఆ ప్రేయర్స్. మొట్టమొదటిసారిగా ఎన్నికయ్యారు. అటు త్రిష సెకండ్ టైము, మీరు మొట్టమొదటిసారిగా ఎన్నికవడం. తర్వాత మీరు ఏ స్థాయి నుండి, అంటే ఎప్పుడు మీరు ఈ క్రికెట్ పైన ఇంట్రెస్ట్ వచ్చింది, ఎప్పుడు స్టార్ట్ చేశారు? నేను క్రికెట్ 13 years ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే నార్మల్గా ఫిట్నెస్ కోసం అని స్టార్ట్ చేశాను. నేను ఇలా ప్రొఫెషనల్గా ఆడదామని నాకేం ప్లాన్ లేకుండే. బట్ అది అలానే ఆడుతూ ఆడుతూ ఇంకా అది అలవాటు అయిపోయి నేను మా పేరెంట్స్ డిస్కస్ చేశాను, ఇలానే నేను కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా అని. అండ్ వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు. సో ఇప్పటికీ ఎన్ని ఏ టీంల పైన ఏ లీగ్స్ ఆడారు? నేను హైదరాబాద్ కోసం లాస్ట్ 3 years నుంచి ఆడుతున్నా. అండర్ 19 ఆడాను, అండర్ 23 T20s అండ్ 1 days. అండ్ నేను జోనల్ క్యాంప్స్ చేశాను, జోనల్ మ్యాచెస్ ఆడాను. నేషనల్ క్యాంప్లో 2 times ఉండే నేను. టాప్ 25 players ఎమర్జింగ్ ఇండియా క్యాంప్లో. అండ్ మొన్న నేను స్టేట్ పర్ఫార్మెన్స్ నుంచి ఛాలెంజర్స్కి పిక్ అయిండే. అక్కడ నుంచి నేను ట్రై సిరీస్ ఆడాను, ఇండియా బి అండ్ సౌత్ ఆఫ్రికా. నేను ఇండియా బిలో ఆడుతుండే. అండ్ దెన్ వీవర్ ద విన్నర్స్. దాని తర్వాత మేము ఏషియా కప్ ఆడాము. ఇనాగ్రల్ ఏషియా కప్లో కూడా ఇండియన్ టీం విన్నర్స్ ఉండే. ఇప్పుడు వరల్డ్ కప్లో సెలెక్ట్ అయ్యాను. సో మీకు అంటే మీరు క్రికెట్ ఎంచుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు మీకు కోచ్ల సహకారం కానీ మీ పేరెంట్స్ సహకారం కానీ ఎట్లా ఉండేది? నేను లాస్ట్ 3 years నుంచి నేను RNCA క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్నాను. అక్కడ నాకు చాముండి సార్ ట్రైన్ చేస్తారు. అక్కడ గర్ల్స్కి ఫ్రీ కోచింగ్ ఇస్తారు. సో ఫెసిలిటీస్ వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్. అంటే ఎక్కువగా ఇక్కడ మీరు స్టార్టింగ్లో క్రికెట్ ఎంచుకున్నప్పటి నుంచి ఎక్కువ ఇక్కడ గ్రౌండ్లో ఏ గ్రౌండ్కి వెళ్ళేవారు? నేను ముందు ఇక్కడ బాగ్లింగంపల్లిలో ప్రాక్టీస్ చేసేది. తర్వాత నేను సెలెక్షన్స్లో అపియర్ అయినాక మాదాపూర్లో రామానాయుడు క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు స్టడీ ఏం చేస్తున్నారు? నేను డిగ్రీ 2nd yearలో చదువుతున్నాను. ఇప్పుడు BBA చేస్తున్నాను నేను. సో అంటే ఒకవైపు స్టడీ, తర్వాత ఈ క్రికెట్ను ప్రాక్టీస్ చేయడంలో కానీ ఇటు టీములలో వేరే లీగ్స్లలో పార్టిసిపేట్ చేయడం, రెండు ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు? క్రికెట్తో పాటు స్టడీస్ బ్యాలెన్స్ చేయడం కొన్నిసార్లు టఫ్ అవుతుంది. బికాజ్ ఆడేసి వచ్చినాక చాలా అలసిపోయి చదవబుద్ధి అవ్వదు. కానీ ఎగ్జామ్స్ ముందు ఒక 1 week నేను క్రికెట్ నుంచి కొంచెం బ్రేక్ తీసుకొని కొంచెం చదువు మీద ఫోకస్ ఎక్కువ చేస్తాను. బికాజ్ మార్క్స్ కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి. అండర్ 19 ఉమెన్ వరల్డ్ కప్కి సంబంధించి హాఫ్ స్పిన్నర్ మీరు ఒక్కరే ఉండడం వల్ల మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? దట్ ఈస్ అ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ మీ దట్ ఐ ఆమ్ ద ఓన్లీ ఆఫ్ స్పిన్నర్ ఇన్ ద టీమ్. అంటే సెలెక్టర్స్కి కోచెస్కి నా మీద ఉన్న నమ్మకం అక్కడ కనబడుతుంది. లైక్ వెన్ ఎవర్ దే నీడ్ మీ ఐ కెన్ డూ మై జాబ్ అని. అండ్ దట్స్ అ వెరీ హ్యాపీ థింగ్ ఫర్ మీ. మనతో పాటు ధృతి మదర్ ఉంది, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. సో మేడం ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా హ్యాపీగా ఉందండి ధృతి ఈ లెవెల్ వరకు రావడము. స్టార్టింగ్లో తను చెప్పినట్టు మేము ఓన్లీ ఫిట్నెస్ కోసం అన్నట్టు స్టార్ట్ చేసాము. అంటే ఓవర్ వెయిట్ ఉంది, ఒక యాక్టివిటీ ఉండాలి అని స్టార్ట్ చేసాము. అక్కడ వాళ్ళ కోచ్ కృతేష్ చూసి తన టాలెంట్ని మెల్లిమెల్లిగా ఫైన్ ట్యూన్ చేయడం స్టార్ట్ చేశారు. అదే టైంలో నేను కూడా సర్టిఫైడ్ ఫిట్నెస్ అండ్ న్యూట్రిషన్ కోచ్. సో మేమిద్దరం కలిసి ఇంటి దగ్గర ఫిట్నెస్ వర్క్ నేనేం చేయాలో చూసి అట్లా చేసి కొంచెం గ్రౌండ్లో తను, ఇంట్లో నేను న్యూట్రిషన్ కానీ ఫిట్నెస్ కానీ చూసుకుంటూ ఒక లెవెల్ వరకు ధృతి వచ్చిన తర్వాత తనకి నెక్స్ట్ సెలెక్షన్స్ నెక్స్ట్ లెవెల్ వెళ్తున్న కొద్దీ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పర్టీజ్ స్టార్ట్ చేసామండి ధృతికి. ఫిట్నెస్లో కాకుండా రోజు క్రికెట్లో పాల్గొనాలంటే కొంత శక్తి సామర్థ్యాలు కావాలి. వాటికి సంబంధించి కూడా ఏమైనా మీరు
చెప్పేవారా? అబ్సల్యూట్లీ అండి. న్యూట్రిషన్ ఖచ్చితంగా ఒక స్పోర్ట్స్మెన్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. రెగ్యులర్గా పిల్లలు తిన్నట్టు కాకుండా ప్రోటీన్ ఎంత ఉంది, కార్బోహైడ్రేట్స్ ఎంత ఉంది, ఫైబర్ ఎంత ఉంది, అలాగే డిఫరెంట్ మల్టీవైటమిన్స్ అన్నీ డైలీ బేసిస్లో తనకి వెళ్తున్నాయా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళకి లాంగ్ అవర్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఉంటాయి. ఆ స్ట్రెంగ్త్ ఎనర్జీ ఉండాలంటే ఒక ఓవరాల్ బ్యాలెన్స్డ్ మీల్ అకార్డింగ్ టు దేర్ రిక్వైర్మెంట్ ఇవ్వాల్సి వస్తుందండి. సో ఇప్పుడు అండర్ 19కి సెలెక్ట్ కావడం వల్ల మీరు ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఉందండి. సో ఇది ఒక్క ఫ్యామిలీ అనే కాకుండా కోచ్ చాముండేశ్వర్నాథ్ అలాగే వాళ్ళ స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ వంశీ జగ్గారి గారు ఇద్దరు బాగా కష్టపడి తనని ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. మీరు పేరెంట్గా రానున్న రోజుల్లో మీ పాప ఇంకా ఏ స్థానంలో ఉండాలని మీరు కోరుకుంటున్నారు? ఖచ్చితంగా ఇండియాకి ఆడాలి. ఎందుకంటే వాళ్ళ డాడీ కూడా స్పోర్ట్స్ మెన్నే. ఆయన ఆ టైంలో ఇండియాకి ఆడలేకపోయారు. సో ధృతిని ఇండియన్ టీంలో చూడాలి అన్నది నా కోరిక. మీ పాప మహిళల అండర్ 19 వరల్డ్ కప్కు సెలెక్ట్ కావడం వల్ల ఎట్లా చూస్తారు? పాప సెలెక్ట్ అయినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. ఇట్ ఈస్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ. అంటే నేను చిన్నప్పటి నుంచి ఆడుతున్న క్రికెట్, నేను కూడా బాగా క్రికెట్ ఆడాను హైదరాబాద్కి 10 సంవత్సరాలు. తర్వాత ఇప్పుడు నా పాప, నేను ఆడలేకపోయాను కంట్రీకి పెద్ద క్రికెట్లో, అంటే తర్వాత నా కూతురులో చూస్తున్నాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. మీ పాప క్రికెట్ అనేది ఆడాలి అనేది ఒక ఉద్దేశంతో, అంటే ఫ్యాషన్గా ఎంచుకున్నప్పటి నుండి మీరు కూడా చాలా ఫిట్నెస్తో పాటు అటు బౌలింగ్లో కూడా ఇట్లా వేయాలి ఏందనేది కూడా నేర్పించారు. మీరు ఈరోజు ఈ స్థాయిలో ఉంది కాబట్టి ఎట్లా ఫీల్ అవుతున్నారు? డెఫినెట్లీ చాలా హ్యాపీగా ఉన్నానండి. బికాజ్ అమ్మాయి ఫస్ట్ కూతురు మాకు ఇక్కడ. సో చిన్నప్పుడు చాలా గారాబంగా పెంచాము. సో ఇనీషియల్గా ఎలా ఉండేనంటే తన బాగా ప్యాంపర్గా పెంచినందుకు అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య వాళ్ళందరూ బాగా లాడుతూ పెంచినప్పుడు చాలా ఓవర్ వెయిట్ ఉండే ఇనీషియల్గా. తర్వాత దాన్ని మేము మళ్ళీ ఎలా చేయాలి, అమ్మాయిని తగ్గించాలి ఎలా అని ఇంకా ఏదో స్పోర్ట్లో పెట్టాలని ఇనీషియల్గా మేము స్కేటింగ్ అయినా చిన్న చిన్న యాక్టివిటీస్ చేయించాను. చాలా స్విమ్మింగ్ కానివ్వండి, స్కేటింగ్ కానివ్వండి. తర్వాత మెల్లిగా క్రికెట్ ఇంట్లో ఆడిపిస్తుండే. నేను వేసి బాల్తో వేసి ప్లాస్టిక్ బాల్ వేసి ఆడిపిస్తుండే. తను ఎంజాయ్ చేస్తుండే, షార్ట్స్ కొడుతుండే బాగా. షీ యూస్ టు ఎంజాయ్ 6-4 అని ఇలా అల్లరి చేస్తుండే. సో అలా ఒకరోజు గ్రౌండ్కి తీసుకెళ్ళి 4 పిల్లలు చాలామంది ఉంటారు, వాళ్ళని చూసి చాలా మోటివేట్ అయింది. ఇంకా అలా మెల్లిగా ఎంజాయ్ చేస్తుంది స్పోర్ట్ అని. ఇంకా కొంచెం సీరియస్గా నేను ఆడడం చేయించాను. నాకు ఇంత దూరం వస్తామో మేము కూడా ఊహించుకోలేదు. బట్ గాడ్స్ గ్రేస్ ఇవాళ ఈ స్టేజ్కి వచ్చిందండి. మీ పాప ఇంకా రానున్న రోజుల్లో ఎలాంటి స్థానంలో ఉండాలని మీరు అనుకుంటారు? డెఫినెట్లీ ఇప్పుడు ఇండియాకి ఆడుతుంది. షీ షుడ్ బి నంబర్ 1 ఆఫ్ స్పిన్నర్ ఇన్ ది కంట్రీ అని చూస్తున్నాను. మేము గోయింగ్ ఫార్వర్డ్ మెల్లిమెల్లిగా మైల్ స్టోన్స్ మారుతుంటాయి. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఇప్పుడు ఆడే అండర్ 19లో ఐ వాంట్ టు సీ హర్ బీయింగ్ నంబర్ 1 ఆఫ్ స్పిన్నర్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్ కప్ అండి. సో చూడొచ్చు, మొత్తానికి అయితే ఇప్పుడు రానున్న రోజుల్లో ఇటు జనవరిలో జరగనున్నటువంటి ఈ అండర్ 19 మహిళా కప్లో పార్టిసిపేట్ చేయనున్న మన తెలుగు తేజం వాళ్ళు. సో రానున్న రోజుల్లో కూడా ఇటు సీనియర్స్ టీంలో కూడా తనదైన పాత్ర పోషిస్తామంటూ కూడా ఇటు ధృతి చెప్తున్నారు. ఇప్పుడు జగన్తో అనిల్ V6 న్యూస్, హైదరాబాద్.